ఈ ప్రపంచంలో మనం చాలామంది విజయవంతమైన వ్యక్తులను చూసాం కాని ఒక మనిషి మాత్రం కార్లను ఎలక్ట్రిక్గా మార్చాడు, రాకెట్లను మళ్లీ ఉపయోగించేలా చేశాడు, ఇంటర్నెట్ను అంతరిక్షానికి తీసుకెళ్లాడు మరియు మనిషిని మార్స్కి పంపాలని కలగన్నాడు. ఆయన పేరు ఎలాన్ మస్క్. ఈ వీడియోలో మనం చూడబోయే కథ ఒక బిలియనీర్ కథ కాదు. ఇది ఒక వైఫల్య బాధితుడి కథ, డిప్రెషన్ కథ, రిస్క్ కథ, త్యాగాల కథ. కాని చివరికి ఇదొక ఎప్పటికీ లొంగని మనస్తత్వం కథ. ఎలాన్ మస్క్ 1971లో దక్షిణాఫ్రికాలో జన్మించాడు. చిన్నప్పట్నుంచే అతని జీవితం అంత సులువు కాదు. స్కూల్లో పిల్లలు రోజూ అతన్ని వేధించేవారు. ఒకరోజైతే బాత్రూంలో బంధించి చావబాదేలా కొట్టారు. వారాలపాటు ఆస్పత్రిలో ఉండాల్సొచ్చింది. ఇంట్లో కూడా తండ్రితో సంబంధం చాలా కఠినంగా ఉండేది. కాని ఈ బాధల మధ్యలో ఎలాన్ ఒక్కటే చేశాడు. రోజుకి 10 నుంచి 12 గంటలు చదివేవాడు. సైన్స్, టెక్నాలజీ, స్పేస్, భవిష్యత్తు. అప్పుడే అతను నిర్ణయించుకున్నాడు, నా జీవితం సాధారణంగా ఉండకూడదు, నేను ఈ ప్రపంచాన్ని మార్చాలి. 12 ఏళ్ల వయసులో ఒక వీడియో గేమ్ తయారు చేసి $500కు అమ్మాడు. అక్కడే ఒక వ్యాపారవేత్త పుట్టాడు. కాలేజీ కోసం కెనడా వెళ్లాడు. తరువాత అమెరికా. జిప్2 అనే కంపెనీ ప్రారంభించాడు. చాలా కష్టపడ్డాడు. ఆఫీస్లోనే నిద్రపోయేవాడు. 1999లో జిప్2ని అమ్మాడు. $22 లక్షల. తరువాత పేపాల్ మొదలుపెట్టాడు. అది పెద్ద విజయం సాధించింది. ఈబే పేపాల్ని కొనుగోలు చేసినప్పుడు ఎలాన్ మస్క్కి వచ్చిన మొత్తం $180 లక్షల. అప్పుడతను సుఖంగా జీవించవచ్చు. లగ్జరీ కార్లు, బంగ్లాలు, జీవితాంతం హాయిగా. కాని ఎలాన్ మస్క్ అలా ఆలోచించలేదు. అతను వేసుకున్న ప్రశ్న ఇది: భవిష్యత్తును మెరుగుపరచకపోతే డబ్బెందుకు? అప్పుడే పుట్టాయి టెస్లా, స్పేస్-ఎక్స్, న్యూరాలింక్, సోలార్ సిటీ. కాని అసలు కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. 2006 నుంచి 2008 వరకు ఎలాన్ మస్క్ జీవితంలో అతి చీకటి రోజులు. స్పేస్-ఎక్స్ రాకెట్లు. మొదటి ప్రయోగం విఫలం, రెండో ప్రయోగం విఫలం, మూడో ప్రయోగం విఫలం, $100 మిలియన్ నష్టం. టెస్లాలో సమస్యలు, కార్లు ఫెయిల్, ఇన్వెస్టర్లు కోపం, ఉద్యోగులు వెళ్లిపోవడం, వ్యక్తిగత జీవితం విడాకులు. 2008లో ఎలాన్ మస్క్ దగ్గర దాదాపు డబ్బు లేదు. ఒక ఇంటర్వ్యూలో అతనన్నాడు, నేను ఫ్యాక్టరీ ఫ్లోర్ పైనే నిద్రపోయేవాణ్ణి. తదుపరి వారం టెస్లా బ్రాకుతుందో, స్పేస్-ఎక్స్ బ్రతుకుతుందో కూడా తెలియని పరిస్థితి. స్నేహితుల దగ్గరకు వెళ్లి ఇళ్లు అద్దెకు డబ్బులడిగిన పరిస్థితి. డిప్రెషన్, స్ట్రెస్, భారీ ఒత్తిడి. ప్రపంచం అంతా అన్నది ఎలాన్ మస్క్ అయిపోయాడు. కాని అతని హృదయంలో ఒక స్వరం ఉంది: ఏదైనా విషయం నిజంగా ముఖ్యమైతే, అవకాశాలు వ్యతిరేకంగా ఉన్నా కూడా ప్రయత్నించాలి. మిగిలిన చివరి డబ్బుతో స్పేస్-ఎక్స్ 4వ ప్రయోగం చేశాడు. ఇది ఫెయిలైతే కంపెనీ మూసేయాల్సిందే. లాంచ్ రోజు కౌంట్డౌన్ 5, 4, 3, 2, 1. రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్ళింది. విజయం. కొన్ని వారాలకే నాసా స్పేస్-ఎక్స్కి $1.6 బిలియన్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఎలాన్ మస్క్ జీవితం కాపాడబడింది. అది అదృష్టం వల్ల కాదు, వదలకుండా ప్రయత్నించినందువల్ల. ఈరోజు టెస్లా ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్ల కంపెనీ. స్పేస్-ఎక్స్ నాసా కన్నా శక్తివంతమైన ప్రైవేట్ స్పేస్ కంపెనీ. మళ్లీ ఉపయోగించే రాకెట్లు, స్టార్లింక్ ఉపగ్రహాలు, మార్స్ మిషన్లు. ఈరోజు ఎలాన్ మస్క్ ధనవంతుల జాబితాలో ఉంటాడు. కాని అతని లక్ష్యం డబ్బు కాదు. అతని లక్ష్యం ఇంధనం అవసరం లేని ప్రపంచం, బహుళ గ్రహాలపై మానవ జీవితం, మానవ మేధస్సు పెంపు, ప్రపంచవ్యాప్తంగా ఉచిత ఇంటర్నెట్. ఒక ఇంటర్వ్యూలో అతనన్నాడు, నేను మార్స్లో చనిపోవాలనుకుంటున్నాను, కానీ ఢీ కొట్టి కాదు. ఈ మాటల్లో జోకుంది, కానీ లోతైన అర్థం కూడా ఉంది. అతను భవిష్యత్తు కోసం జీవిస్తున్నాడు. ఈ కథ మనకు ఏమి నేర్పిస్తుంది? 1. మీ నేపథ్యం మీ భవిష్యత్తును నిర్ణయించదు. వేధింపులకు గురైన బాలుడు భవిష్యత్తును నిర్మించాడు. వైఫల్యం అంతం కాదు, అది మార్గనిర్దేశం. 3 రాకెట్లు ఫెయిలైన తర్వాతే చరిత్ర మొదలైంది. సులువైన జీవితం ప్రమాదకరం, కఠిన జీవితం శక్తివంతం. డబ్బును అనుసరించవద్దు, లక్ష్యాన్ని అనుసరించండి. మీరు ఇప్పుడు 0లో ఉన్నా రేపటి హీరో కావచ్చు. డిగ్రీ లేకపోవచ్చు, సపోర్ట్ లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు. కానీ మీ దగ్గర దృష్టి ప్లస్ సహనం ప్లస్ కష్టపడే మనస్సు ఉంటే
మీ జీవితం కూడా ఒక సినిమా అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎలాన్ మస్క్ ప్రత్యేకం కాదు, అతని నిర్ణయాలే ప్రత్యేకం. మీరు కూడా ప్రతిరోజు చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫోన్ స్క్రోల్ చేయాలా, భవిష్యత్తు నిర్మించాలా, నెపాలు చెప్పాలా, నైపుణ్యాలు నేర్చుకోవాలా, భయంలో ఉండాలా, పోరాడాలా? మీ నిర్ణయాలే మీ విధిని రాస్తాయి. పెద్దగా కలలు గనండి, చిన్నగా మొదలుపెట్టండి, ఎప్పుడూ ఆగకండి. ఎందుకంటే తదుపరి ఎలాన్ మస్క్ మీరు కూడా కావచ్చు.